శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జూలై 27వ తారీఖు నుంచి ఆగస్టు 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రధాన గ్రహం అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలోకి మారడం జరిగింది. గత కొంతకాలంగా కుటుంబపరమైన ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న కర్కాటక రాశి వారికి వాటి నుండి విముక్తి రావడం జరుగుతుంటుంది. అలాగే ఈ రాశి వారికి ఈ వారం ప్రధానంగా మారినటువంటి ఫలితం ఏంటంటే, మీరు ఏదైనా మీ యొక్క ఉద్యోగం, ఉపాధి అవకాశాలు, ఏదైనా వ్యాపారం మారాలనుకున్నా, మార్చాలనుకున్నా ఇది సరైనటువంటి సమయం. అంటే దశమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానంలోకి వచ్చినప్పుడు వృత్తి యందు కొన్ని అవరోధాలు, ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంటుంది. ఆ కారణం వల్ల తప్పనిసరిగా వృత్తిలో మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. దానికి అదనంగా ఇప్పుడు ఈ శని భగవానుడు మీకు ఈ తృతీయ స్థానం మీద దృష్టి పెట్టడం వల్ల, పైపెచ్చు వక్ర గమనంలో ఉండడం వల్ల, కొన్ని కొత్త అవకాశాలు రావడం వల్ల, సో ఈ వారం కానీ మరి కొద్ది రోజుల తర్వాత కానీ ఉద్యోగంలో తప్పనిసరిగా మార్పు వచ్చే అవకాశం ఉన్నది. దానికి మీరు కొంతవరకు సిద్ధపడి ప్రిపేర్ అయ్యి ఉంటే మంచిదని మా సందేశం. ఇక రాశి అందే రవి బుధగ్రహ సంచారం అంటే ఇది వ్యాపారస్తులకి కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి, కొత్త అవకాశాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ధనాధిపతిగా రవి రాశి యందు సంచరించినప్పుడు స్వయం కృషితో ధనం సంపాదించే ప్రయత్నం చేస్తారు. మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతూ ఉంటుంది. ఏదైనా కొత్త విషయం ప్రారంభించడానికి చాలా ఉత్సాహంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ బుధుడు తృతీయ వ్యయాధిపతిగా బుధుడు రవిగ్రహంతో కలిసి ఉండడం, అలాగే మీ రాశి అందే బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఈ రాశి వారికి ఏదైనా ఒక సమర్థవంతంగా నిర్వహించాలనుకునే కార్యక్రమం ఇతరుల సహకారం లేకుండా పూర్తి చేయొచ్చు. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి హాజరైన, ఒక రిటర్న్ ఎగ్జామ్స్ రాసిన కంపల్సరీగా దాంట్లో సక్సెస్ కావడం జరుగుతుంది. మీ ప్రయత్నంలో అటు భగవంతుని యొక్క అనుగ్రహంతో పాటు పెద్దవారి ఆశీస్సులు కూడా లభించడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి, క్రియేటివిటీకి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఏ రంగంలో ఉన్నా కంపల్సరీగా ఒక మంచి అవకాశాలు ఈ రాశి వారికి ఈ వారంలో తప్పనిసరిగా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక 12వ స్థానంలోకి శుక్రగ్రహం రావడం జరిగింది. అంటే లాభాధిపతిగా 12వ స్థానంలోకి రావడం వల్ల కొంత ఇన్వెస్ట్మెంటు, కొన్ని తప్పనిసరి ఖర్చులు పెట్టవలసి ఉంటుంది. గృహ అవసరాలకు కానీ, లేదంటే మీరు ఏదైనా ఒక వివాహ వేడుకో, ఫ్రెండ్స్ పెళ్ళికో వెళ్ళి వారికి ఏదైనా విలువైన గిఫ్ట్ ఇవ్వడం కానీ, వ్యక్తిగతంగా మీ భార్యకో లేదంటే మీ సంతానానికో వారికి అవసరమైనటువంటి లగ్జరీ ఐటమ్స్ కానీ, వస్తువులు కానీ, బంగారు ఆభరణాలు కానీ, విలువైన వస్తువులు కొనుగోలే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అలాగే కొంతమంది ఏదైనా గృహాన్ని అందంగా అలంకరించి రిపేర్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకంటే త్వరలో ఏదో ఒక శుభకార్యం మీ గృహంలో జరుగుతుంది కాబట్టి. మరి చతుర్థాధిపతి శుక్రుడు వేడిలో ఉండడం వల్ల గృహాన్ని అలంకరించడం, కొత్త వాహనం కొనుక్కోవడం, వాహనాల్ని రిపేర్ చేయడం అంటే సాధారణంగా ఉండదు, పాతది ఇచ్చేసి కొత్తది కొనుక్కోవడం జరిగే అవకాశం ఉన్నది. ఇక గురువు అక్కడ ఉండడం వల్ల ఏంటంటే సంతానం కొరకు, పుణ్య కార్యక్రమాల కొరకు కూడా, అంటే మీకు ఏదైనా మీ బంధువులది ఏదైనా పెళ్లి జరుగుతున్నా, వారింట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా కంపల్సరీగా దానికి మీరు మీ యొక్క సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ చేసినా కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల తిరిగి ఏమాత్రం ఫలితం ఉండదు. మీరు ఎంత చేసినా కూడా అటువైపు నుంచి నిరాశ, నిస్సులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చు వారి నుంచి విమర్శలు కూడా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ఎవరికైనా అవసరం ఉంటేనే వారి అవసరాన్ని గమనించో, లేదంటే వారు అడిగినప్పుడో మీరు సహాయం చేయాలి తప్ప, వారు ఏమీ ఆశించకుండా, అడగకుండా మీరే వెళ్ళి సహాయం చేస్తే దానివల్ల ఫ్యూచర్లో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అవమానాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. బట్ ఏదైనా కుటుంబ స్థానంలో కేతువు మీ కుటుంబ సభ్యులే
మిమ్మల్ని విమర్శించే ప్రయత్నం చేస్తారు. ప్రతి విషయాన్ని కూడా మిమ్మల్ని ఏదో విధంగా నిరాశపరిచే అవకాశాలు మీ కుటుంబ సభ్యుల నుంచి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడే అవకాశం ఉంది. బికాజ్ భాగ్యస్థానంలో శని వక్రగమనం పొందడం వలన చాలా వరకు చేతికొచ్చినటువంటి అవకాశాలు పూర్తయిపోయిందనుకున్న పని చివరి మొదటికి వచ్చే అవకాశం ఉంది. కంపల్సరీగా ఈ రాశివారు ఈ వారంలో శనిగ్రహ అనుగ్రహం కోసం ఏదైనా ఒక శివాలయంలో శనివారం రోజు శివునికి ఆవు పాలతో కానీ ఆవు పెరుగు లేదంటే ఆవు మజ్జిగతో అభిషేకం చేయవలసి ఉంటుంది. కంపల్సరీగా కొన్ని మారేడు దళాలతో కూడా ఈ శివుణ్ణి పూజించడం వల్ల మీకు వచ్చినటువంటి ఇబ్బందులు, అపనిందలు, అపవాదులు తొలగి చాలా వరకు నిజాయితీగా మిమ్మల్ని గుర్తించేవారు మీకు సహాయపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఏదన్నా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నం పదే పదే వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరిగా మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఏదైనా వాస్తు దోషం ఉందేమో అని పరిశీలించవలసి ఉంటుంది. సాధారణంగా మీరు నివసిస్తున్నటువంటి గృహంతో పాటు మీ పేరున ఏమైనా ఆస్తి ఉంటే, మీ తండ్రి గారు తల్లి గారు సంబంధించినటువంటి ఆస్తి ఏమైనా ఉంటే అది మీకు ఊర్లో ఉన్నా, మీరు సిటీలో ఉన్నా, అమెరికాలో ఉన్నా కూడా ఆ వాస్తు ప్రభావం మీ మీద చూపడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క సొంత గృహంలో ఎటువంటి వాస్తు దోషం ఉంటుందో మీరు ఎక్కడ నివసిస్తున్నా ఆ ప్రదేశంలో అంటే ఆ గృహంలో అదే వాస్తు దోషం అన్నది మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతిసారి పనులు వాయిదా పడుతున్నప్పుడు కంపల్సరిగా ఎవరైతే జీవితంలో అభివృద్ధి చెందాలి, మన పని సక్సెస్ అనుకున్న వాళ్ళు ఒక మంచి వాస్తు సిద్ధాంతి ద్వారా కానీ ముఖ్యమైనటువంటి విషయాలు తెలిసినటువంటి వారితో మీ గృహాన్ని ఒకసారి చక్కగా పరిశీలించుకొని ఏవైనా దోషాలు ఉంటే దాన్ని సరిచేసుకున్న తర్వాత మాత్రమే మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి మంచి ఫలితాలు మీరు పొందడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మన జన్మ జాతకంలో శుభ ఫలితాలు శుభగ్రహ దశలు వచ్చినప్పుడు అవి సాధారణంగా జరగకుండా పోవడానికి మన గృహమే, మనం నివసిస్తున్నటువంటి గృహమే ప్రధాన కారణం అవుతూ ఉంటుంది. అలాగే చెడు ఫలితాలు జాతకంలో వచ్చినప్పుడు ఉదాహరణకి ఏలినాటి శని వచ్చినా, జాతకంలో రాహుదశ వచ్చినా అవి ఇమీడియట్గా మన మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. అదే మనకు గృహం కరెక్ట్గా ఉంటే చెడు గ్రహాలు కూడా మనకి చెడు ఫలితాలు ఇవ్వకుండా మంచి ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంటుంది. కాబట్టి ఏ నమ్మినా నమ్మిపోయినా శాస్త్రం అన్నది ప్రతి ఒక్కరి మీద, ప్రతి మతం వారి మీద అది ప్రభావం చూపుతూ ఉంటుంది. విశ్వాసం ఉన్నవారు కంపల్సరిగా మీ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటే కంపల్సరిగా మీ యొక్క గృహాన్ని వాస్తుపరంగా సరిచేసుకొని అలాగే మేము చెప్తున్నటువంటి చిన్న చిన్న రెమెడీలు చేసుకున్నా కూడా ఆ ఫలితం మీరు తొందరగా పొంది విజయం పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం గృహం కట్టిన తర్వాత ఆ గృహం యొక్క ఫలితం అంటే చెడ్డ ఫలితం కానీ మంచి ఫలితం కానీ 7 సంవత్సరాలు తర్వాత మాత్రమే ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. మనకు బాగానే ఉన్నాం అనిపిస్తూ ఉంటుంది కానీ అది లాంగ్ టర్మ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ చెడు ఫలితం మాత్రం చాలా ఇమీడియట్గా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి బట్ ఏదైనా మనం జాతకం ఎంత ముఖ్యమో మన జాతకంలో ఫలితాలు రావాలంటే మనం నివసిస్తున్నటువంటి గృహం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి సో ఎవరైనా ఒక మంచి వారితో కనీసం అనుభవం ఉన్నటువంటి మీ పెద్దవారితో అయినా చూపించుకుంటే వారు ఇచ్చిన సలహా ప్రకారం అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని అది సరి చేసుకుంటే 100% మీ జీవితం, మీ జీవితాలు, మీతో పాటు అందరి జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.